హాయ్ అండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్ అండి. ఈరోజు నేనైతే అసాధ్యం అయిన పనులను సాధ్యం చేసే హనుమాన్ పూజ గురించి అయితే చెబుతున్నానండి. ఈ పూజ 11 టైమ్స్ చాలీసాకి కావలసిన అన్ని పూజా సామాన్లన్నీ పెట్టుకున్నానండి. స్వామివారికి దండ వేసేసుకున్నానండి. దీపారాజన కూడా చేసేసానండి. చిన్న హనుమంతుల వారి విగ్రహం కూడా పెట్టుకున్నానండి నేనైతే. అగరవత్తులు కూడా వెలిగించుకున్నానండి. ఫస్ట్ అయితే మనం ఆచమనీయం తీసుకోవాలండి. తర్వాత స్వామివారికైతే ఆచమనీయం అనేది ఇవ్వాలి. ఆచమనీయం అనేది స్వామివారికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆచమనీయం చేస్తే అక్కడే సగం ఫలితం అనేది మనకు వచ్చేస్తుంది. మనం స్నానం బ్రష్ ఎలా అయితే చేస్తామో స్వామివారికి కూడా అలా చేసినట్లే అండి. చూడండి, స్వామివారికి ఆచమనీయం చేసి పొట్టు పెట్టేసి వస్త్రం అయితే పెట్టేశానండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు హనుమంతుల వారైతే. ఆ హనుమంతుల వారిని చూడండి ఎంత కన్నుల పండుగగా కనిపిస్తున్నాడో చూడండి. ఇప్పుడైతే స్వామివారికి అష్టోత్తరం అయితే చేస్తున్నాను. తర్వాత గంధ సింధూరంతో అయితే చేస్తానండి. పుష్పాలతో కూడా చేస్తున్నాను అష్టోత్తరం అయితే. స్వామివారు గంధ సింధూరంతో చేస్తే ఆయన ప్రసన్నమైతే అవుతాడండి. ఆయన ప్రసన్నం అయితేనే కదండి మన కోరికలను తీర్చేది స్వామివారైతే. అందుకే నేను ఎక్కువ గంధ సింధూరంతోనే పూజ చేస్తానండి. ఇంకా అప్పాలు కూడా చేస్తానండి. పండ్లలో వచ్చేసేసి అరటిపండు అయితే ఆయనకి చాలా అంటే చాలా ప్రీతికరం అండి. అరటి తోట ఉంటుంది కదండి, అరటి తోటలోకి వెళ్ళి ఒక పేపర్ మీద అయితే హనుమ అని రాస్తే చాలండి, ఏ రూపంలో అయినా సరే మనకు కనిపిస్తాడండి. అందుకే 21 టైమ్స్ అయినా 11 టైమ్స్ అయినా 108 టైమ్స్ అయినా సరే అరటి పండ్లే పెట్టాలండి పూజకైతే, స్వామివారి పూజకి. ఈరోజైతే నేను 11 టైమ్స్ అయితే చాలీసా అయితే చేస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే అందరూ చాలామంది నన్ను అడిగిన ప్రశ్న అండి, హనుమంతుల వారికి మ్యారేజ్ అయిన వాళ్ళైతే చేయకూడదు అని అంటారండి. ఎవరైనా చేసుకోవచ్చండి. కాకపోతే స్వామివారికి నిష్ఠ అనేది ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి, అది నిష్ఠగా చేస్తే ఆయన ఎప్పుడైనా సరే ఆయనకి ఇష్టమేనండి. నిష్ఠ అనేది ఆయనకి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడైతే నేను ఒక మంత్రాన్ని అయితే మీకు చెప్పబోతున్నానండి. అదేం మంత్రం అంటే అసాధ్యమైన పనులని సాధ్యం చేసే స్వామివారి మంత్రం అండి అది. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధు యత్కార్యం సాధయ ప్రభు. విన్నారండి మంత్రాన్ని? వినండి బాగా ఈ మంత్రాన్ని. అసాధ్యమైన పనులను సాధ్యం చేసే స్వామి హనుమంతుల వారు. ఇంకా మనకు అవ్వదు అనే పని ఈ హనుమాన్ పూజ చేస్తే సాధ్యమవుతుందండి. గుర్తుపెట్టుకోండి, అంత శక్తిగల స్వామి మన హనుమంతుల వారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఘనత ఆయనకే ఉంది కదండి. తెలుసు కదండి మనకి. రావణాసుడు సీతను ఎత్తుకుపోయినప్పుడు లంకా దహనం చేసి మన సీతామ్మవారిని మనకు తీసుకొచ్చి ఇచ్చారు స్వామి. అందరూ గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. ఓకేనండి. ఇప్పుడైతే 11 టైమ్స్ హనుమాన్ చాలీసా అయితే చేస్తానండి. చూడండి, గంధ సింధూరంతో అయితే పూజ కూడా చేసేస్తున్నానండి. గంధ సింధూరంతో పూజ అయితే చేసిన తర్వాత ఈ 11 టైమ్స్ హనుమాన్ చాలీసా స్టార్ట్ చేయబోయేటప్పుడు ఇట్లా 2 తమలపాకులు, దానికి ఒక గంధ సింధూర బొట్టు పెడతానండి. ఒక కాయిన్ తీసుకుంటాను, 2 అరటిపండ్లు తీసుకుంటానండి, ఒక పీటీ ఒక్క, ఒక ఖర్జూరం. జై 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 హనుమాన్ గుసాయి అన్నప్పుడు ఆ స్వామికి ఆ బనానాస్ అయితే 2 అరటిపండ్లు అయితే పెట్టేసి హారతి అయితే ఇవ్వాలండి. 11 టైమ్స్ కూడా ఇవ్వాలి. లేకపోతే ఓపిక ఉన్నంత మటుకి 5 టైమ్స్ అయినా పెట్టుకోవచ్చండి. కాకపోతే 5, 11, 21,
అట్లా ఆ సంఖ్యలున్నాయండి స్వామివారికి ఇష్టమైన సంఖ్యలు. ఆ సంఖ్యల్లో గనక మనం పూజ చేస్తే ఆయనకిష్టమండి. అలా నేను ఆ సంఖ్యల్లోనే చేస్తానండి. ఇంకోటి స్వామివారి విశిష్టత ఉందండి. ఇంకొకటి అదేమిటంటే హనుమ వాలండి. హనుమ వాలంటే చాలామందికి తెలిసుండొచ్చండి. హనుమ వాలంటే హనుమ తోకండి. పార్వతీదేవండి హనుమ వాల అంటే. అందుకే శివుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన వాహనంలో ఈ ఈ తోకనైతే పంపిస్తారండి అమ్మవారు. అంత విశిష్టత ఉందండి ఆ వాలకైతే. ఆ వాల ఆ వాలకి పూజ చేస్తే ఎంతటి తీరని కోరికలైనా సరే తీరుతాయంటే అంత శక్తివంతమైన వాలండి అది. 21 డేసు కింద నుంచి గంధము గంధం పైన బొట్టు 21 డేస్ పెట్టాలండి. పైనుంచి కూడా 21 డేసు గంధము బొట్టయితే పెట్టాలండి. అలా పెడితే ఎంతటి కోరికైనా నెరవేరుతుందండి. నేను చూడండి ఆ పూజ ఈరోజు ఎందుకు పూ ఎప్పటినుంచో చేస్తున్నానండి. నా 9థ్ క్లాస్ నుంచే చేస్తున్నా గానీ, ఈరోజు ఎందుకో ఏదో పూజ చేస్తే ఏదో సాధించినట్టుగా అనిపిస్తుందండి. నాకెందుకో అంత హ్యాపీగా ఉందండి. ఎప్పుడూ చేస్తానే ఉంటానండి. నాకు హనుమ అంటే అంత ఇష్టమండి. ఎప్పుడూ చేస్తానే ఉంటా గానీ, ఈసారి ఎందుకో పూజ చేస్తే ఏదో సాధించేసినట్టుగా అనిపిచ్చిందండి నాకైతే. చూడండి ఎంత కాంతివంతంగా కనిపిస్తున్నాడో స్వామయితే. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచి ఫలితం లభిస్తుందంటండి. అందుకే నేను ఫస్ట్ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసేసుకొని తర్వాత అయితే ప్రసాదాలు చేశానండి. అవన్నీ పులిహోర, పాయసం, వడపప్పు, పానకం, వడలు, అప్పాలు ఆయనకిష్టమైన ఇంపార్టెంట్ నైవేద్యాలండి అవైతే. ఈ పూజ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి కామెంట్ చేయండి నాకు. లైక్ చేయండి. మీకు కూడా నచ్చినట్లయితే చేయండండి పూజ అయితే. నైవేద్యం అయితే పెట్టేశానండి. ఇప్పుడు హారతైతే ఇస్తున్నాను. ప్లీజ్ అండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండండి. మళ్ళీ ఇలా పూజ వీడియోలు చేయాలి అనేది నన్ను మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి నాకు. మీకు కూడా నచ్చినట్లయితే మీకు కూడా ఏమైనా కోరికలు ఏమన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా పూజ చేయండండి. స్వామివారైతే తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అది నేను అనుభవంతో చెప్తున్నాను. ఓకేనండి. జై శ్రీరామ్ అండి. జై జై శ్రీరామ్ అండి. లాస్ట్‌లో ఫస్ట్ నుంచి కూడా మనసులో రామచంద్రమూర్తిని తలుచుకుంటా ఉంటే ఆయనకి ఎంతో ఇష్టమండి. ఏ పని చేసినా జై శ్రీరామ్ అని స్టార్ట్ చేయండండి. అది తప్పకుండా నెరవేరుద్దండి మీకు. చెప్తున్నాను మీకు. మీరు కూడా పూజ చేయండి. చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హారతి అందరూ తీసుకోండండి. ఫలితం అయితే అందరికీ వస్తుంది. చూడండి పూజ ఎలా జరిగిందో చూడండి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఈరోజైతే. ఓకే అండి. అలంకరణ కూడా బాగా మా పువ్వులు కూడా మంచిగా వచ్చాయండి. అందాయి అప్పటికి. అలంకరణ కూడా బాగా చేసుకున్నాను. అవన్నీ ప్రసాదాలండి. అన్నీ పెట్టాను. మా హస్బెండ్ కొబ్బరికాయలు కూడా కొట్టారు. కొబ్బరికాయలు కూడా పెట్టానండి. చాలా అంటే పువ్వు కూడా వచ్చిందండి ఈసారి కోకోనట్లు అయితే. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే అండి. బాయ్.